అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డిఎస్సి సోషల్ స్టడీస్ కంటెంట్కి సంబంధించి థీమ్ 6 క్రింద ఇవ్వబడిన కల్చర్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఉన్న అంశాలను నేర్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సిలబస్లో కంటెంట్కు 40 మార్కులు కేటాయించారు. ఈ కంటెంట్లో సిలబస్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉంటుంది. విభాగం ఏలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిలబస్ను కేటాయించారు. డిఎస్సి సిలబస్లో థీమ్ 6 సంబంధించి కల్చర్ అండ్ కమ్యూనికేషన్ విభాగం క్రింద ఈ క్రింది విషయాలను పేర్కొన్నారు. ఎర్లీ సివిలైజేషన్స్, ఇండస్, వేదిక్ పీరియడ్, వేదిక్ లిటరేచర్, ఇండియన్ కల్చర్, లాంగ్వేజెస్. ముందుగా 6వ తరగతిలో తొలి నాగరికతలు అనే పాఠ్యాంశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశంలో హరప్పా, మొహంజోదారో నాగరికతల గురించి అర్థం చేసుకోవడం, సింధు ప్రజల పట్టణ నిర్మాణ ప్రణాళిక, ఆర్థిక జీవనం, సాంఘిక జీవనం, కళలు, మతం, వ్యాపారాల గురించి తెలుసుకోవడం, ఆర్యుల గురించి తొలి మరియు మలివేద కాలంలో రాజకీయ వ్యవస్థల గురించి తెలుసుకోవడం, సింధు నది మరియు ఘాఘర్ హక్రా నదీ ప్రాంతంలో సింధు లోయ నాగరికత వికసించింది. సింధు లోయ నాగరికత లేదా హరప్పా నాగరికత ఏ సంవత్సరాల మధ్య వికసించింది? క్రీస్తు పూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. భారతదేశంలో ఏ రాష్ట్రాలలో హరప్పా నాగరికత బయటపడింది? ఆన్సర్: పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలలో హరప్పా నాగరికత బయటపడింది. భారతదేశంలో సుమారు ఎన్ని ప్రదేశాలలో హరప్పా నాగరికత బయటపడింది? సుమారు 1500 ప్రదేశాలలో. మానవుడు ప్రామాణికమైన సౌకర్యాలను అనుభవిస్తూ విద్య మరియు కళల గురించి ఆలోచించగలిగే దశను ఏమంటారు? నాగరికత అని అంటారు. హరప్పా నాగరికతలోని నగరాలు ఏ విధంగా నిర్మించబడ్డాయి? ప్రణాళికాబద్ధంగా. హరప్పా నాగరికతలోని నగరాలకు రక్షణగా ఏమి ఉండేది? కోటలు. సింధు లోయ నాగరికతకు సంబంధించి గొప్ప స్నానవాటిక ఏ నగరంలో ఉంది? మొహంజోదారో. మొహంజోదారోలో ఉన్న గొప్ప స్నానవాటికను ప్రజలు ఎప్పుడు ఉపయోగించేవారు? పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజులలో. హరప్పా నగరంలో ఎన్ని పెద్ద ధాన్యాగారాలు ఉండేవి? 6. హరప్పా నాగరికత కాలంలో అతిపెద్ద నౌకాశ్రయం ఎక్కడ ఉండేది? లోథాల్ నగరంలో. హరప్పా నాగరికతలో నీటిపారుదల వ్యవస్థ ప్రత్యేకత ఏమిటి? ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ. హరప్పా నాగరికత ప్రజల ప్రధాన వృత్తులు ఏమి? వ్యవసాయం, పత్తి, నూలు వస్త్రాలను నేయడం మరియు కాల్చిన ఇటుకలను తయారు చేయడం. హరప్పా ప్రజలు ఇల్లు కట్టుకొనుటకు వాడిన ముఖ్యమైన మెటీరియల్ ఏది? ఎండిన మరియు కాల్చిన ఇటుకలు.
హరప్పా ప్రజలు లోథాల్ నౌకాశ్రయం ద్వారా ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు? మెసపటోమియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో. హరప్పా నాగరికత ప్రజలు పండించిన ముఖ్యమైన పంటలు ఏమిటి? గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు. హరప్పా ప్రజల ప్రధాన వినోదం ఏమిటి? ఎద్దుల పోటీలు. హరప్పా నాగరికత కాలం నాటి దొరికిన విగ్రహాలు ఏవి? నాట్యకత్తె విగ్రహం మరియు గెడ్డం పెంచిన వ్యక్తి పూజారి యొక్క రాతి విగ్రహం. సింధు ప్రజలు పూజించిన ముఖ్యమైన దేవుళ్ళు ఎవరు? పశుపతి శివుడు మరియు అమ్మతల్లి. సింధు ప్రజలు పూజించిన ముఖ్యమైన చెట్లు ఏవి? వేప చెట్టు మరియు రావి చెట్టు. హరప్పా కాలం నాటి అగ్నిపెట్టికలు అనగా యజ్ఞవాటికలు ఆనవాళ్లు ఎక్కడ లభించాయి? కాలిబంగన్ మరియు లోథాల్ ప్రాంతాలలో. హరప్పా నాగరికత ప్రజలు ఉపయోగించిన గుర్తు ఏది? స్వస్తిక్. ప్రామాణికమైన తూనికలు, కొలతలను ఏ నాగరికత ప్రజలు మొట్టమొదటిగా ఉపయోగించారు? సింధు నాగరికత ప్రజలు. సింధు నాగరికత ప్రజల తూనికలను, కొలతలను ఏ దేశాలలో ఉపయోగించేవారు? పర్షియా మరియు మధ్య ఆసియా దేశాలలో. హరప్పా నాగరికత కాలంలో నగరాలు ఏ ఆకారంలో నిర్మించబడ్డాయి? గ్రిడ్ ఆకారంలో. సింధు నాగరికత పతనానికి కారణాలు ఏవి? ఆర్యుల దండయాత్రలు, సింధు నది వరదలు, సింధు నది మరియు దాని ఉపనదులలో నీరు ఎండిపోవడం వల్ల ప్రజలు వలసపోవడం. ఆర్యుల పుట్టుపూర్వోత్తరాల గురించి ముఖ్యమైన సిద్ధాంతాలు ఏవి? ఆర్యులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్ప్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుండి భారతదేశానికి వచ్చారని అభిప్రాయం ఉంది. ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందినవారు అనే అభిప్రాయం ఉంది. ఆర్యుల స్వస్థలం భారతదేశమే అనే అభిప్రాయం కూడా ఉంది. ఆర్యుల నాగరికత ఏ నదుల మధ్య వికసించింది? సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాల మధ్య. వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని ఏమని పిలుస్తారు? వేదకాలం. థార్ ఎడారిలో ఇంకిపోయిన నది పేరేమిటి? సరస్వతి నది. ఏ వేదంలో సరస్వతి నది ప్రస్తావన ఉంది? ఋగ్వేదంలో. సంస్కృత భాషలో వేదం అనగా ఏమిటి? ఉన్నతమైన జ్ఞానం లేదా ఆత్మజ్ఞానము. వేదాలకు మరొక పేరు ఏమిటి? శృతులు. భారతీయ యోగాకు ఆధారం ఏమిటి? వేదాలు. వేదకాలానికి మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరు? స్వామి దయానంద సరస్వతి.
వేద సాహిత్యంలో ఎన్ని ప్రముఖ వేదాలు కలవు? అవి ఏవి? 4. 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వణ వేదము. ఋగ్వేదము వేటి సముదాయము? ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయము. యజుర్వేదము దేనిని గూర్చి తెలియజేస్తుంది? యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలియజేస్తుంది. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో కలవు? సామవేదము. బ్రాహ్మణాలు వేటిని గురించి వివరిస్తాయి? వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో వివరిస్తాయి. అరణ్యకాలు వేటిని గురించి వివరిస్తాయి? విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి వివరిస్తాయి. ఉపనిషత్తులు వేటిని గురించి వివరిస్తాయి? ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి వివరిస్తాయి. తొలి వేదకాలము ఏ సంవత్సరాల మధ్య వికసించింది? క్రీస్తు పూర్వము 1500 నుండి 1000 సంవత్సరాల మధ్య వికసించింది. మలివేద కాలము ఏ సంవత్సరాల మధ్య వికసించింది? క్రీస్తు పూర్వము 1000 నుండి 600 సంవత్సరాల మధ్య వికసించింది. తొలి వేద కాలంలో సమాజానికి ప్రాథమిక అంగం ఏది? కుటుంబం. తొలి వేద కాలంలో యుద్ధ ఖైదీలను ఏమని పిలిచేవారు? దాసులు. తొలి వేద కాలంలో విద్యావంతులైన స్త్రీల పేర్లు ఏమి? ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర. తొలి వేదకాలం నాటి ప్రజల వినోదాలు ఏమి? రథపు పందాలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం మరియు సంగీతము. తొలి వేదకాలపు ప్రజలు వాడిన 3 రకాలైన సంగీత వాయిద్యాల పేర్లు ఏమి? 1 ధ్వని, 2 తంత్రి, 3 వాయు. తొలి వేద కాలంలో విద్యాలయాలలో ఏమి నేర్పేవారు? యుద్ధ తంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలు. కుల వివక్షత లేని కాలం ఏది? తొలి వేద కాలం. ఆర్యుల తెగ నాయకుడిని ఏమని పిలిచేవారు? రాజన్. తొలి వేద కాలంలో పరిపాలనా విషయంలో రాజుకి సలహాలు ఇచ్చేందుకు ఏర్పడిన విభాగాలు ఏవి? సభ మరియు సమితి. ఏ కాలంలో రాజరికం వారసత్వంగా మారింది? మలివేద కాలంలో. మలివేద కాలంలో రాజులు తమ రాజ్యాన్ని విస్తరించడానికి ఏ యాగాలు చేసేవారు? అశ్వమేధ, రాజసూయ యాగాలు. ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైన కాలం ఏది? మలివేద కాలం. ఆశ్రమ వ్యవస్థ ఎన్ని రకాలు? అవి ఏవి? ఆశ్రమ వ్యవస్థ 4 రకాలు. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థాశ్రమం, 4 సన్యాసం. బాల్య వివాహాలు, బహుభార్యత్వం మరియు సతీ సహగమనం ఏ కాలంలో ప్రారంభమయ్యాయి? మలివేద కాలంలో.
మలివేద కాలం నాటి భారతీయ ఇతిహాసాలు ఏవి? రామాయణం మరియు మహాభారతం. రామాయణాన్ని సంస్కృతంలో ఎవరు రచించారు? వాల్మీకి. మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రచించారు? వేదవ్యాసుడు. తదుపరి 6వ తరగతిలో భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు అనే పాఠ్యాంశంలో భారతీయ సంస్కృతి, భాషలు అంశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి యొక్క ముఖ్య లక్షణం భిన్నత్వంలో ఏకత్వం. వేదాలు ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా తీసుకువచ్చారు? మౌఖిక సాంప్రదాయం ద్వారా. అశోకుడు వేయించిన శాసనాల్లో ఏ లిపిని ఉపయోగించారు? బ్రాహ్మీ లిపి. ఆర్యభట్టీయం పుస్తకం ఎవరు రాశారు? ఆర్యభట్ట. ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలు ఏవి? చరక సంహిత మరియు సుశ్రుత సంహిత. శస్త్ర చికిత్సలపై రాయబడిన గ్రంథం ఏది? సుశ్రుత సంహిత. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలను గుర్తించింది? 22 భాషలు.